ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అయ్యప్ప గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. అయ్యప్ప గారు, మీ మీ దగ్గర సిగ్నల్ వీక్గా ఉంది. సో సమస్య ఏంటి అనేది మీరు ఫోన్ లైన్లో క్లియర్గా చెప్పండి అయ్యప్ప గారు. కండవేలు కోఆపరేటివ్ సొసైటీలో మా అమ్మగారి పేరుని 2 లోన్లు తీసుకోవడం జరిగిందండి. ఎవరు తీసుకున్నారు? మేమే తీసుకున్నామండి. ఎప్పుడు, ఏ సంవత్సరంలో తీసుకున్నారు? 2016-15 ఆర్థిక సంవత్సరాల్లో. ఓకే, ఎంత తీసుకున్నారు సార్? ఒకటి 72,000 రూపాయలు, ఒకటి 1,64,000 రూపాయలండి. ఓకే. ఆ 2 లోన్లో ఒక లోను క్రాఫ్ట్ లోన్ అండి, ఇంకో లోన్ గేదెల లోన్ అండి. గేదెల లోన్ సంవత్సరానికి 40,000 రూపాయలు వడ్డీ చొప్పున, అలాగే 5 సంవత్సరాలు కూడా మేము కట్టేయడం జరిగిందండి. దాంట్లో సబ్సిడీలు కానీ రాయితీలు కానీ మాకేమీ ఇవ్వలేదండి. ఓకే. ఇంకో లోన్ వచ్చి 72,000 రూపాయల లోను 2018లో క్లోజ్ చేసాం. 19, 20, 21లో మేము రెన్యువల్ చేసుకోలేదండి. ఓకే. 2 లోన్కి ఒకే డాక్యుమెంట్ ఉంది. 2021లో మేము 2వ లోన్ క్లియర్ చేసిన తర్వాత మా దస్తావేజులు ఇవ్వాలని చెప్పి కోఆపరేటివ్ సొసైటీ గారి దగ్గరికి మేము చాలా సార్లు వెళ్ళాం. సో అప్పటికి మీరు క్లియర్ చేశారు, 2021 లోపు మీరు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా క్లియర్ చేశారు. తీసాను. ఓకే. ఒకటి 2 లోన్లో ఒక లోను 2018లో క్లోజ్ చేసాం కదండి. అవునండి. అప్పుడు కరోనా వచ్చిన వాళ్ళని 2022లో మీకు డాక్యుమెంట్లు అన్ని మీకు ఇచ్చేస్తాము, ఒక 2-3 నెలలు ఆగండి, కరోనా వచ్చింది అని చెప్పారు. 2022లో మళ్ళీ వెళ్ళాము. నేను ఆన్లైన్ జరుగుతుందండి ఇప్పుడు, ఆన్లైన్ అయిన తర్వాత ఇస్తాను అని చెప్పారు. అలాగా 2023కి వచ్చేటప్పటికి ఏమీ చేయలేదండి. అప్పుడు నేను ఉన్నతాధికారికి లెటర్ పెట్టానండి. లెటర్ పెడితే అప్పుడు నాకు లెటర్ పెట్టిన తర్వాత విచారణ జరగకుండా నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి మా పొలం వేలం బాట పెడతాడని చెప్పి ఇంకో నోటీస్ కూడా ఇచ్చారు. విచారణ రమ్మని మే 5వ తారీఖుని చెప్పారు. మే 5వ తారీఖు నేను విచారణకి వెళ్ళకుండానే ఆల్రెడీ డిగ్రీ నోటీస్ కూడా ఇచ్చేసారండి. మరి ఇది రాజకీయం కదండి. తర్వాత ఏం చేశారంటే దాని మీద నేను లీగల్ గా ఫైట్ చేయడానికి కోఆపరేటివ్ ట్రిబ్యునల్ లో కూడా వేసి మా అమ్మగారు వేలుముద్రలు ఫోరెన్సిక్ నేను పంపించాను. అది పోజరీ అని తేలింది. దాని మీద 2020-21 మాకు రసీదులు ఇచ్చి మీరైనా ఫోరెన్సిక్ పంపించండి అని చెప్పి 87 సార్లు లెటర్లు పెట్టడం జరిగిందండి. ఓకే. అయినప్పటికీ కూడా న్యాయం చేయకుండా మమ్మల్ని గ్రామ బహిష్కారం చేశారని 51 మంది రైతుల చేత సంతకాలు పెట్టించినట్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టు స్పందన పిటిషన్ కి అటాచ్ చేయడం జరిగిందండి. ఓకే. ఆ స్పందన పిటిషన్ లో ఇంతవరకు కూడా అది అటాచ్ చేశారు. అవన్నీ ఫేక్ అని చెప్పి రైతులు నోటరీ అఫిడవిట్ ఇచ్చారు. మా సంతకాలు కూడా వాళ్ళు పెట్టారండి. కొంతమంది రైతులు వేలుముద్రలు ఉన్నాయండి. తుమ్మూరు కుమార్ అని చెప్పి అతను వేలుముద్ర వేస్తారు. అతని సంతకం పెట్టినట్టు సొసైటీ సెక్రటరీ గారు పెట్టేసి పైకి పంపించారండి. ఈ విషయం అయి కూడా నేను అధికారులకు కూడా చెప్పాను, వేలుముద్ర ఉన్న రైతుకి సంతకాలు పెట్టి పంపించడం ఏంటండి, అలాగే కొంతమంది రైతులు పోజరీ చేశారు, ఇలా తప్పుడు రిపోర్ట్లు ఎందుకు పెట్టారు, ఈ అధికారులు ఏం చేస్తున్నారు విచారణ చేయకుండా అని చెప్పి నేను అడగడం జరిగిందండి. అలా అడిగినా కూడా నాకు న్యాయం చేయలేదు. 87 సార్లు కంప్లైంట్లు పెట్టిన ఇంతవరకు న్యాయం చేయలేదండి. ఇలాగ అడుగుతున్నానని ఏదన్నా 27 సంవత్సరాలు అయిందండి మేము కండవేలు గ్రామం వచ్చి, మాకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవు. కేవలం ఈ అవినీతిని బయటకు తీస్తున్నానని చెప్పి కక్షతోటి భూపతిరాజు రవివర్మ తన అనుచరులతోటి కొంతమందిని పోగేసి ఈ దాడులు అనేది చేయడానికి పురుగొల్పండి. మార్చి 30వ తారీఖు వేణుగోపాల స్వామి గుడిలో మీటింగ్ పెట్టి కొంతమందికి మద్యం పోయించి బిర్యానీలు పెట్టించి 8:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో సాయంత్రం మా ఇంటి మీద మోకముడిగా పెద్ద దాడి జరిగింది. నేను దాడి జరిగినప్పుడు ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేశాను. కానీ ఎస్ఐ గారు కూడా మా గ్రామంలోనే ఉన్నప్పటికీ కూడా ఆ దాడి జరిగిన ప్రాంతానికి రాకుండా వేరే గ్రామం వెళ్ళి తర్వాత దాడి అయిపోయిన తర్వాత మా గ్రామానికి వచ్చారండి, మా ఇంటికి వచ్చారు. నేను రక్తంతో ఉన్నాను, బీరువాలో వస్తువులు అన్ని చిలాచింద్రైపోయి మంచాలు ఇరక్కొట్టారు, ఇదిగోండి డబ్బులు గట్ట పట్టుకెళ్ళిపోయారు, ఇలా చేశారు. వాళ్ళని నిందితులు పట్టుకోమన్నాను. నా సెల్ ఫోన్ కూడా పట్టుకుపోయారు. సెల్ ఫోన్ కూడా 4 రోజులు 5 రోజులు అడిగినా గానీ నాకు ఎస్ఐ గారు ఏం చెప్పలేదండి. 5వ రోజుని సెల్ ఫోన్ సీజ్ చేశారండి. మేము సీజ్ చేసామని చెప్పారు. అది ఎక్కడ ఎవరి దగ్గర తీసుకున్నారన్న విషయం ఈ రోజు కూడా చెప్పలేదండి. నా సెల్ ఫోన్ నా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోయింది కందులు నరసన్న అండి. తర్వాత నిన్న 5వ తారీఖు శనివారం నాడు మా గ్రామంలో పొలంలో పని చేసుకోవడానికి వెళ్తే అక్కడ అనుకుల శ్రీను అనే వ్యక్తి నన్ను కామెంట్ చేశారు. నేను నీకు గొడవలు లేవు కదా, నువ్వు నన్ను ఎందుకు కామెంట్ చేస్తున్నావు అతనితో మాట్లాడితే అతను నన్ను బూతులు తిడితే నేను దాన్ని క్వశ్చన్ చేశానని చెప్పి అతను వెంటనే ఫోన్ చేయగా టీడీపీ మండల అధ్యక్షుడైన అతికల్ శ్రీను, ఇంకో ఆయన కందుల నరసన్న, సానబోయిన హనుమంతరావు, ఇలాగా బ్రహ్మం సాయి, ఇలా 7-8 మందిని బల్లి మీద తీసుకుని వచ్చారండి. అప్పుడు నాతో ఉన్న ఒక మనిషి మడిచర్ల యేసురత్నం వీడియో తీయడానికి ప్రయత్నం చేయగా అతని ఫోన్ లాగేసుకున్నారు. అక్కడ చిత్తమ్మ అమ్మవారి గుడి దగ్గర కూడా వీడియో ఫుటేజ్లు ఉన్నాయండి. అయినప్పటికీ కూడా ఆ వీడియో ఇంతవరకు పోలీసులు ఏం చేయలేదు. నేను మధ్యాహ్నమే కంప్లైంట్ ఇచ్చారండి అదే రోజు. ఎస్ఐ గారు నాకు ఇలా న్యాయం చేయండి, ఇలా పొద్దున కొట్టారు, నాకు టీషర్ట్ చింపేశారు, ఆ ఫోటో గట్ట పెట్టాను. అయినప్పటికీ కూడా ఎస్ఐ గారు ఏం పిలవలేదు, అడగలేదు. మళ్ళీ సాయంత్రం 9 గంటలన్నర సమయంలో తూర్పు పెప్పర్ నుంచి కండవేలు వెళ్ళి మార్గం మధ్యలో బండి బాగు చేయించుకుని అట్లాగే
ఈ పట్టుకుని వెళ్తున్నాండి. అపరాలు కొనుక్కుని ఇంటికి వెళ్తూ ఉన్న మార్గ మధ్యలో రెండో మలుపు వద్ద ముగ్గురు మంకీ క్యాప్లు వేసుకుని గుర్తు తెలియ విధంగా ఉండి కత్తులతో దాడి చేశారండి. ప్రాణ రక్షణ కోసం నేను అక్కడి నుంచి వచ్చి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేద్దాం అనుకున్నాను. సార్ అందుబాటులో లేరు. తర్వాత మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కూడా చెప్పాను. ఆయన డిఎస్పీ గారు చెప్పారు కేసు విచారణ చేయమని. పోలీసులు ఈ రోజు తను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందండి. ఈ లోట్లోనే పోలీసులు కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ల ద్వారాగా ఆ కంప్లైంట్ ఫిర్యాదు ఫోటో తీసుకోవడం వాళ్ళకి పెట్టడం జరిగింది. వాళ్ళతోటి పోలీసులు కూడా కొంతమంది టచ్లో ఉండటం కూడా జరుగుతుందండి. మీకు అంటే ఈ ఎపిసోడ్ మొత్తం అయిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఆల్రెడీ. మీకు న్యాయం జరిగిద్దని మీకు నమ్మకం ఉందా అయ్యప్ప గారు? ఇప్పుడు నాకైతే న్యాయం జరుగుతుందని నమ్మకం లేదండి. ఎందుకంటే వాళ్ళు టీడీపీ పార్టీలో 307 ఇంటి మీద దాడి చేసి 307 కేసు ఉన్నప్పటికీ కూడా దాన్ని విచారణ చేయకుండా మళ్ళీ మండల అధ్యక్ష పదవి అతనికి ఇచ్చారండి. రాయితీలు, సబ్సిడీలు, డివిడెంట్లు, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ సబ్సిడీలు ఏవి కూడా 20 ఏళ్ళుగా కోఆపరేటివ్ రైతులకి మా గ్రామంలో పంచట్లేదండి. పైగా ఎవరైతే బాధితులు కంప్లైంట్లు ఇస్తారో వాళ్ళ పంచాయతీ అడ్డం పెట్టుకుని వాళ్ళు మెట్లు వచ్చినాయని మెట్లు కొట్టించడం, లేకపోతే వాళ్ళ వాళ్ళకి కరెంట్లు కట్ చేయించడం, ఇటువంటి దాడులు కూడా చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి జడిచి ఎస్సీ కేసులు పెడతారని, లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నారని రైతులు జడిసి వాళ్ళకి ఎదురు వెళ్ళట్లేదండి. రైట్ అయ్యప్ప గారు, ఏదేమైనప్పటికీ కూడా ముందు మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 సార్లు దాడి జరిగింది. సో వాళ్ళు ఏది చేయటానికో కూడా వెనకాడకుండా మిమ్మల్ని వెంటాడుతున్నారు. మీరు అవకాశం ఉన్నంత మేరకు అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లోనే ఎక్కడోనో తలదాచుకోవటం ఉత్తమం అనేటువంటిది కూడా చాలామంది మీకు సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. సో ముందు మీరు ప్రాణాలు కాపాడుకోండి. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని కలవండి, కలిసి ఆధారాలు సబ్మిట్ చేయండి. మూర్ఖత్వంగా మీరు అక్కడే ఉండి పోరాటం చేస్తారంటే వ్యవస్థలన్నీ కూడా ఏకమై మీ మీద దాడి చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అడ్వకేట్ మీకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి ఇంకా రక్షణ ఉండదని చెప్పేసి అందరూ భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి అయ్యప్ప గారు. శాంతిప్రసాద్ గారు, బ్రహ్మనాయుడు అయ్యప్ప గారు లైన్ లో ఉంచండి, ఎందుకంటే కొంత విషయాలు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు రంగ